జిల్లాలను ప్రమోట్ చేయండి, పెట్టుబడులను ఆకర్షించండి. పెట్టుబడులను రాబట్టడం ఆయా శాఖలకు సంబంధించిన అంశంగా కాకుండా జిల్లా కలెక్టర్ల బాధ్యతలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పెట్టుబడులు రాబట్టుకునేలా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేలా కలెక్టర్లు కమిట్మెంట్ తో అన్వేషించి పెట్టుబడిదారులను పెట్టుబడులు పెట్టేలా కన్విన్స్ చేసి ముందుకొచ్చిన వారికి పూర్తిగా కోఆపరేట్ చేయాలంటూ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. పెట్టుబడి, టూరిజం శాఖలపై జరిగిన చర్చలో సీఎం కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజన్ డెవలప్మెంట్ పేరుతో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజన్ కు పరిశ్రమల కార్యదర్శి యువరాజ్, అమరావతికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్, తిరుపతి రీజన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారు. రీజన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి. అనుమతులు వేగంగా ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. వారవకల్లో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఒక మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పెట్టుబడులపై జిల్లాలోనూ సమావేశాలు నిర్వహించాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై జిల్లాల వారీగా ర్యాంకులు ఇస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాలేదు. అమరాజా కంపెనీ తిరుపతిలో కార్పొరేట్ ఆఫీస్ పెట్టింది. వారిని గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లెవలబుల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం. ఏకో సిస్టమ్ కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఏకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా జిల్లాలో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాలో టూరిజం ప్రమోట్ చేయాలి, లేదా ఐటీని ప్రమోట్ చేయాలి, ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి, అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి. ఇలా ఏదో ఒక రంగంలో ఆయా జిల్లాలకు ఉన్న ప్రత్యేకతలను, అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాలు అభివృద్ధి చేయాలి. జిల్లాలకు ఉన్న అడ్వాంటేజ్లను ప్రమోట్ చేసి పెట్టుబడులను ఆకర్షించాలి. పెట్టుబడులు పెట్టే వారందరూ తమ దగ్గరికి రావాలని జిల్లా కలెక్టర్లు, మంత్రులు అనుకోకూడదు. పెట్టుబడులు పెట్టే వారెవరో గుర్తించి వారిని కలెక్టర్లు, మంత్రులు సంప్రదించే పరిస్థితి రావాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఆ పథకాలకు సంబంధించిన ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం 2వ రోజున సూపర్ 6, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం తరపున లేఖలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి లబ్ధిదారుకు ప్రతి నెల ఏం లబ్ధి కలిగిందో తెలిసేలా చేయాలి. ఏ కుటుంబానికి ఏ లబ్ధి కలిగిందో తెలిస్తే అంతా పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి లబ్ధిదారులకు తెలియాలి. పథకం అమలు చేసే ముందు, లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమ చేసే ముందు ప్రతి లబ్ధిదారు కుటుంబానికి సంక్షేమ లేఖలు అందేలా చూడాలి. దీపం 2.0 పథకానికి డిజిటల్ వోచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలి. డీబీటీ పథకాల్లో ప్రోగ్రామబుల్ వోచర్లను లబ్ధిదారులకు ఇస్తే వారు వినియోగించుకుంటారు. మార్చి 9 నాటికి 50.45 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారు. 1775 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్ చేసింది. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను వినియోగించుకుని P4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలి. కుటుంబ సాధికారత సాధించేలా చర్యలు తీసుకోవాలి. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలి. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తాం. అన్నదాత సుఖీభవ ద్వారా రేపు 3వ విడత నిధులు విడుదల చేస్తున్నాం. అన్నా క్యాంటీన్ల ద్వారా 7,50,00,000 భోజనాలు ఇప్పటి వరకు పేదలకు అందించగలిగాం. అంగన్వాడీ, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 1,000 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపట్టాం. పల్లె పండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. సంక్షేమ పథకాలు లాస్ట్ మైల్ డెలివరీకి చేరడం అనేది లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి. సంక్షేమ అభివృద్ధి సమతూకంగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలి. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లేదా ఇంటిని మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఉగాదికి 2,50,000 మందికి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రతి ఇంటికి జేజేఎం కింద తాగునీటి కుళాయి ఇస్తాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటాం. సాలిడ్ లిక్విడ్ మేనేజ్మెంట్ ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి. నెట్ జీరో కాన్సెప్ట్ గా ఘన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించాలి. తడి వ్యర్థాలను కాంపోస్ట్ తయారు చేసేందుకు మళ్లించాలి. 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్ట్ లో కిచెన్ గార్డెన్, బయోడైవర్సిటీలో భాగస్వాములను చేయాలి. విబీజీ రామ్జీ కింద
9,773 కోట్ల రూపాయలు ఏపీకి కేటాయించారు. ఇప్పుడు ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాదు. దీనికి అనుగుణంగా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెట్టుబడుల గురించి ఎలా ఆలోచిస్తున్నామో పేదలకు అందించే సంక్షేమం గురించి, వారికి కల్పించే సాధికారత గురించి కలెక్టర్లు ఆలోచించాలని సీఎం చంద్రబాబు సూచించారు.